buddies, welcome to my Pujashree vlogs. టుడే ఈరోజు నేను డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ అన్నమాట. దీన్ని మనం పీరియడ్స్ అని కూడా అంటారు. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మన బాడీలో ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇవి వచ్చినప్పుడు మన బాడీలో మనకి ఏమేం చేంజెస్ జరుగుతాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మనకి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 11 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ ఈ మధ్యలోని స్టార్ట్ అవుతుంది. 55 ఇయర్స్కి ఇది ఎండ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే దిస్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఉమెన్ లైఫ్ అండ్ దిస్ సైకిల్ లెంత్ 28 డేస్. అందరికీ కూడా ఒక 15% మాత్రం 28 డేస్కి వస్తుంది. 28 అయితే ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ దట్ ప్రిపేర్స్ మన ప్రెగ్నెన్సీ రావడానికి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మెయిన్గా హెల్ప్ అవుతుంది. ఇది యూట్రస్లోని ఎండోమెట్రియం లేయర్ అనేది ద బాడీ ఆఫ్ పొటెన్షియల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇది ఒక బాడీ అనేది తయారు చేస్తుంది మెన్స్ట్రువల్ సైకిల్ అనేది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో 4 ఫేజెస్ అనేవి ఉంటుంది. ఆ 4 ఫేజెస్లో ఒకటి మెన్స్ట్రుయేషన్, రెండోది ఫాలిక్యులర్ ఫేజ్, ఓవ్యులేషన్ ఫేజ్, 4వది ల్యూటియల్ ఫేజ్ అనమాట. అయితే ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ జరగాలంటే మన బాడీలోని ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, మన బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టంలోని పిట్యూటరీ గ్లాండ్స్ అనేవి హార్మోన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఆ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మన బాడీలో ఫీమేల్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ ఫేజ్లో ఏం జరుగుద్దంటే మెన్స్ట్రువల్ ఫేజ్లో ఇది యూట్రస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం జరుగుద్దంటే మనకి ఈ యూట్రస్ అనేది ఫస్ట్ షెడ్డింగ్ అవుట్. ఇక్కడ ఎండోమెట్రియం లేయర్ అనేది బయటికి పంపేస్తుంది. ఎప్పుడు బ్లీడింగ్ ద్వారా బయటికి పంపేస్తుంది. దాన్ని ఫస్ట్ ఫేజ్ అంటారు. సెకండ్ది ఏంటంటే ఫాలిక్యులర్ ఫేజ్. ఫాలికిల్స్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఓవరీస్లోని ఫాలికిల్స్ అనేది ఉంటాయి. ఫాలికిల్స్ అంటే లోపల ఒక ఫ్లూయిడ్ టైప్లో బుడగల్లాగా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఈ ఫాలిక్యులర్ ఫేజ్లోని ఓవ్యులేషన్ జరగడానికి మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి FSH ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ ఎందుకంటే ఓవరీస్లో ఫాలికిల్స్ అనేది డెవలప్ అయ్యి తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఓవ్యులేషన్ జరగడానికి ఈ ప్రాసెస్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్ని పెంచి తర్వాత ఓవ్యులేషన్ జరగడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ హార్మోన్ అనేది ఈ ఫాలికిల్స్ ఉన్నాయి కదా అండి, ఈ ఫాలికిల్స్ అనేవి 8 to 22 వరకు ఇందుట్లో అనేది రెడీ అవుతాయి. ఈ ఫాలికిల్స్లో ఈ 22లో ఒక ఫాలికిల్ మాత్రమే మొత్తం మెచ్యూర్ అయిన ఎగ్ ఉంటుంది. ఇది ఓవ్యులేషన్కి థర్డ్ ఫేజ్ ఈజ్ ద ఓవ్యులేషన్. ఈ ఓవ్యులేషన్ ప్రాసెస్లో ఈ ఫాలికిల్ అనేది ఒకటే మెచ్యూర్ అయి ఉంటుంది. ఆ ఫాలికిల్లోని ఎగ్ ఉంటుంది అనమాట. ఇది ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఈ ఓవ్యులేషన్ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది. ఆ హార్మోన్ బై స్టిమ్యులేటింగ్ ద ఓవరీస్. ఇప్పుడు మేల్స్లో ఈ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది టు స్టిమ్యులేట్ ద స్పెర్మ్స్ని స్టిమ్యులేట్ చేయడానికి మేల్స్లో అనేది హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఓవ్యులేషన్ ప్రాసెస్లో ద మెచ్యూర్ ఫాలికిల్ ఈజ్ కమింగ్ టు ద యూట్రస్ బై ఫాలోపియన్. మెచ్యూర్ ఫాలికిల్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అయ్యి ఈ ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా యూట్రస్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్లోని ఎగ్ అనేది లైఫ్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్ వరకు ఇది లైవ్గానే ఉంటుంది. స్పర్మ్ అయితే దాని లైఫ్ స్పాన్ 5 days వరకు అది లైవ్గానే ఉంటుంది. ఇప్పుడు మెచ్యూర్ ఎగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఓవరీ ఈజ్ నోన్ యాజ్ ఓవ్యులేషన్ అంటే ఒక మెచ్యూర్ ఎగ్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అవ్వడాన్ని ఓవ్యులేషన్ అని అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ 4th phase ఈజ్ ద లుటియల్ ఫేజ్ అనమాట. లుటియల్ ఫేజ్లో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్ and it lasts until the start of the menstruation.
అంటే ఇప్పుడు ఓవ్యులేషన్ జరిగిన తర్వాత మెన్స్ట్రుయేషన్ జరిగే మధ్యలో ప్రాసెస్ అంతా కూడా ల్యూటియల్ ఫేజ్ అంటారు. ఇందులో ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ ల్యూటియల్ ఫేజ్లో ఓవ్యులేషన్ జరుగుతుంది కదా, ఆ ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఒక ఎగ్ అనేది 24 hours అది లైవ్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్ కోర్స్ జరిగిన తర్వాత అది ఫర్టిలైజేషన్ జరిగితే, ఫర్టిలైజేషన్ అంటే ఇది కాన్సెప్ట్ వేరేగా ఉంటుంది. ఫర్టిలైజేషన్ అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతాయో దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. ఎప్పుడైతే ఈ ఫర్టిలైజేషన్ జరుగుద్దో అప్పుడు ల్యూటియల్ ఫేజ్లో అనేది ఇట్ ప్రిపేర్స్ ద బాడీలోని ఎప్పుడైతే ఈ ఫర్టిలైజర్ ఎగ్ అనేది ఇట్ ప్రిపేర్స్, ఈ ల్యూటియల్ ఫేజ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఒక ఫర్టిలైజర్ ఎగ్ వచ్చి ఈ ఫర్టిలైజర్ ఎగ్ వచ్చి ఇక్కడ థిన్నింగ్ చేస్తుంది అనమాట. దాన్ని ఎండోమెట్రియం అంటారు. ది ఎండోమెట్రియం లేయర్ ఒక ఫర్టిలైజర్ ఎగ్ వచ్చి ఇక్కడ. ఇప్పుడు ఇదంతా ఈ 4 phases అయితే మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ల్యూటియల్ ఫేజ్లోని ఎగ్ అనేది ఫర్టిలైజ్ అవ్వకపోతే అది విచ్ఛిన్నమయ్యి బ్లీడింగ్ రూపంలో మనకి బయటకు వచ్చేస్తుంది. దాన్నే మెన్స్ట్రుయేషన్ అంటారు. ఇప్పుడు ఈ 4 phases అయ్యాయి కదా, ఈ ల్యూటియల్ ఫేజ్లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఇక్కడ ఎండోమెట్రియం లేయర్ ఇది ఒక పిండానికి ఎదుగుదలకి ఇది ఎగ్ అనేది అటాక్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది ఈ హార్మోన్ అనేది. ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ అనేవి ఈ టైంలోని ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోను ఓవ్యులేషన్ జరగడానికి ఈ హార్మోన్ అనేది రైజ్ అవుతుంది. ప్రొజెస్టెరాన్ హార్మోన్ అయితే ఎప్పుడైతే ల్యూటియల్ హార్మోన్ అనేది ల్యూటియల్ ఫేజ్ లో రైజ్ అవుతుంది. ల్యూటియల్ ఫేజ్ లో ఇట్ ప్రిపేర్స్ ద యూటరస్ ఫర్ ఇంప్లాంటేషన్. ఎప్పుడైతే ఫర్టిలైజర్ ఎగ్ వస్తుందో అది ఇంప్లాంట్ అవ్వడానికి ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది మొత్తం మెన్స్ట్రువల్ సైకిల్ అన్నమాట. దీంట్లో 4 phases అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ కెన్ హెల్ప్స్ ఫర్టిలైజ్ అండ్ బర్త్ కంట్రోల్ ఓవరాల్ హెల్త్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ హార్మోన్స్ అన్ని ఎక్కువైనప్పుడు, తగ్గినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా మనలో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ క్రాంప్స్, కాళ్ళు చేతులు బాగా లాగడం, అండ్ స్టమక్ పెయిన్, ఫటిగ్, చాలా నీరసంగా ఉండడం, బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ అనేది కొంచెం పెయిన్గా ఉండడం, పెయిన్ ఉంటుంది, ఫటిగ్ ఉంటుంది, హెడేక్ వస్తుంది, అండ్ మూడ్ స్వింగ్స్ కూడా అస్తమాట్లు చేంజ్ అవుతూ కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి చిరాగ్గా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది. ఇలా మూడ్ స్వింగ్స్ అనేవి ఆ హార్మోన్స్ ద్వారా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా అయితే మనం బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇవంతా కూడా ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాము. వాళ్ళు ఇంకా నాజియా, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. వామిటింగ్స్ కూడా కొంతమందికి అవుతూ ఉంటాయి. ఇలాగా ఎమోషనల్గా అయితే మనం కొంచెం డ్యూరింగ్ ద పీరియడ్ ఎమోషనల్గా మనకి మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎపటైట్ అంటే ఇప్పుడు ఆకలి తక్కువగా ఉండడం, కొంచెం ఏమైనా ఎక్కువగా తినడం లాంటివి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. డిప్రెషన్ డ్యూరింగ్ ద పీరియడ్, యాంగ్జైటీగా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటాము, ఇరిటేషన్ వస్తుంది. ఎవరైనా పిలిచినా, ఎవరైనా అరిచినా సరే ఎక్కువగా ఇరిటబిలిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే హెవీగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. అలాగా అయినప్పుడు కన్సల్ట్ గైనకాలజిస్ట్ గారిని కలవడం మంచిది. అండ్ ఎవ్రీ 4 hours వన్ ప్యాడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మెన్స్ట్రువల్ సైకిల్ జరిగినప్పుడు మెన్స్ట్రువల్ కప్ అనేది కూడా మనకి ఎక్కువగా ఫ్రీగా ఉండేలాగా చేస్తుంది. మెన్స్ట్రువల్ కప్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎలా వాడాలి ఏంటి అనేది. ఇప్పుడు నేను మీకు మెన్స్ట్రువల్ కప్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. ఇక్కడ ప్యాడ్ ఫ్రీ పీరియడ్స్ అని ఉంది కదా, చూడండి. ఇక్కడ మెన్స్ట్రువల్ కప్ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది సైడ్ కూడా ఉంటుంది. ఎక్స్పైర్ డేట్, ఎంఎఫ్జీ డేట్ ఖచ్చితంగా చూసుకోండి. అప్ టు 8 hours ఈ కప్ యూజ్ చేయడం మనకి 8 hours వరకు కూడా ఇది ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. ఇది అప్ టు 8 hours ప్రొటెక్షన్గా ఉంటుంది. అండ్ రీసూటబుల్, ఇది అందరికీ రీసూటబుల్గా ఉంటుంది. ఇక్కడ సైజెస్ కూడా ఉంటుంది, స్మాల్, మీడియం అండ్ లార్జ్. ఎకనామికల్గా ఇది కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అండ్ ఎంఎఫ్జీ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇది మనకి ఏంటంటే ఫస్ట్ దీన్ని యూజ్ చేయాలంటే దీన్ని ఫస్ట్ స్టెరిలైజ్ చేయాలి.
దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దీన్ని దాంట్లో వేసి 5 to 10 minutes వరకు బాయిల్ చేయాలి. దాన్ని స్టెరిలైజ్ చేయాలన్నమాట. ఏమైనా దీంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం అంతా పోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మన హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేయకపోతే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది బిఫోర్ యూజ్, ఇది యూజ్ చేయకముందు ఫస్ట్ స్టెరిలైజ్ చేయాలి అండ్ హ్యాండ్ వాష్ లిక్విడ్తోని హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్సర్షన్ అనమాట. ఇది ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలంటే దీన్ని సి సెక్షన్లోని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది ద కప్ ఇన్ సి షేప్ అండ్ జెంట్లీ ఇన్సర్ట్ ఇన్ టు ద వెజైనా. ఇది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత స్లోగా ఇన్సర్ట్ ఇన్ టు ద వెజైనా అండ్ ఫోల్డ్ని ఇలా వదిలేయాలి. మనం ఫింగర్ని ఇలా సి షేప్లో పెట్టుకున్నాం కదా, ఇది ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇది కప్ ఇలా వదిలేయాలి. కప్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే టు క్రియేట్ మనకు కంఫర్టబుల్గా ఉండేలా చూస్తుంది. టు ప్రివెంట్ లీక్ అవ్వకుండా కూడా ఇది హెల్ప్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఈజ్ ఎంప్టీయింగ్. దీన్ని ఎలా ఎంప్టీ చేయాలి? టు చెకప్ అస్తమాట్లు 4 to 12 hours లోపు దీన్ని చెక్ చేసుకుంటా మనం ఉండాలి. ఎవ్రీ 4 to 12 hours డిపెండింగ్ అపాన్ టు యువర్ బ్లడ్ ఫ్లో. అండ్ రిమూవ్ ద కప్ టు జెంట్లీ స్లోలీ పుల్ అవుట్ ద కప్. తర్వాత కప్ టు రిన్స్ అట్ ద వాటర్ టు కప్ వేసి మళ్ళీ స్టెరిలైజ్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ మేక్స్ ఏ పర్ఫెక్ట్. Takes some time. It may take some time to use the menstrual cup. Use the correct size with your comfortable zone. Don't discourage. It may take some time to master of the using the menstrual cup. సెక్స్ క్రోమోజోమ్, సెక్స్ డిటర్మినేషన్, ఈ 3 టాపిక్స్ కూడా నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఏంటంటే 3 విషయాల కోసం మనం తెలుసుకున్నాము. ఒకటి మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా వస్తుంది, పీరియడ్స్ మనకి ఎలా స్టార్ట్ అవుతాయి, అండ్ పీరియడ్స్ వచ్చాక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, మెన్స్ట్రువల్ కప్ ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బాయ్.